సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ నాగబాబు గారికి అంటే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి కూడా ఇవ్వబోతున్నట్టుగా ఆ మధ్య అనౌన్స్ చేశారు కదా! ఇప్పుడు దీని పట్ల బాలకృష్ణ గారి అభిమానులు కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంటే బాలకృష్ణ గారికి మంత్రి పదవి ఇవ్వకుండా నాగబాబు గారికి ఇవ్వడం, ఆయన ఈ మధ్య వచ్చారు అన్నట్టుగా కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో పెడుతూ అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటినుంచో ఉన్న బాలకృష్ణ గారికి ఆయన నందమూరి తారక రామారావు గారి అబ్బాయి. ఆయన ఇప్పుడు ఉన్న నందమూరి ఫ్యామిలీలో ఉన్న ఏకైక పొలిటికల్ వ్యక్తి ఆయనే. మరి ఆయనకు అటువంటి గుర్తింపు ఇవ్వకుండా మొన్నొచ్చిన నాగబాబు గారికి ఇస్తున్నారు అంటూ కూడా కొన్ని పోస్టులు అయితే వైరల్ అవుతున్నాయి సార్. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే రామారావు గారి కుటుంబమే పరిపాలిస్తోంది అని అనుకోవాలి అనేది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. అల్లుడు అయినప్పటికీ ఆ కుటుంబానికి చెందినవాడే కదా. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు కర్షక పరిషత్ చైర్మన్గా ఉండి ప్రభుత్వ వ్యవహారాల్లో అతిగా జోక్యం చేసుకుంటున్నాడు, ఈ కుటుంబపరమైనటువంటి ప్రమేయాన్ని జోక్యాన్ని అడ్డుకోవాలి అని చెప్పి శ్రీనివాసులు రెడ్డి లాంటి కొంతమంది పొలిటీషియన్స్ ఆ రోజుల్లో సీరియస్గా అటాక్ చేశారు కదా రామారావు గారి మీద. మీ అల్లుడి జోక్యాన్ని తగ్గించండి అని. అంటే ఆ టైంలో కుటుంబానికి చెందినవాడే చంద్రబాబు. ఇప్పుడు అల్లుడైపోయాడు. ఇప్పుడు అల్లుడైపోయి అంటే ఇంకొక అల్లుడు కూడా ఉన్నాడు అక్కడ. నందమూరి వారి ఇద్దరు అల్లుళ్ళు ఉన్నారు అక్కడ. ఒకటి చంద్రబాబు నాయుడు అయితే రెండోవాడు లోకేష్. లోకేష్ కూడా నందమూరి అల్లుడే. కాబట్టి ఇద్దరు అల్లుళ్ళకి చోటు ఉంది అక్కడ. ఒకరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఒకరేమో ఇంకో మంత్రిగా ఉన్నారు. ఇద్దరూ కూడా ప్రామినెంట్ రోల్సే ప్లే చేస్తున్నారు. బాలకృష్ణ గారికి నిజానికి 2014లో ఆయన గెలిచినప్పుడే మంత్రి పదవి ఇస్తారని అనుకున్నారు, కానీ ఇవ్వలేదు. ఆ తర్వాత గెలిచాడు ఆయన. అప్పుడు పార్టీ అధికారంలో లేదు. ఇప్పుడు మూడోసారి గెలిచాడు, ఇప్పుడు అధికారంలో ఉంది. హ్యాట్రిక్ ఎమ్మెల్యే కాబట్టి డెఫినెట్గా మంత్రి పదవి ఇస్తారు ఈసారి అని బలంగా వినిపించింది. అయితే ఆయన సినిమా కెరియర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం చేత ఇక్కడ దీనికి న్యాయం చేయగలరా? ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఆ సఫరింగ్లో ఉన్నాడు. బాలకృష్ణ గారు యాక్టివ్గా సినిమాలు చేస్తున్నాడు. రెండోది ఆయన సక్సెస్లో ఉన్నాడు అక్కడ సినిమా ఇండస్ట్రీలో. ఈ సక్సెస్ నుంచి సైడ్ ట్రాక్ వెళ్ళటం కరెక్టా కాదా అనేటువంటి ఒక పర్సనల్ మీమాంసతో ఆయనే వద్దన్నాడని ఒక కథనం నడిచింది ఆ మధ్య. ఏది ఎన్నికలకి ముందు మంత్రి ప్రచారం జరిగినప్పటికీ ఎన్నికల తర్వాత ఆయనకి బెర్త్ కన్ఫర్మ్ కాకపోవడం వలన బయట వినిపించినటువంటి మాట ఆయనే వాంటెడ్గా వద్దన్నాడు అని. ఒకవేళ వద్దంటే వద్దని ఉండొచ్చు కూడా. అయితే ఇక్కడ పట్టించుకోవాల్సిన విషయం ఏంటంటే నాగబాబు మీద ఆగ్రహం వ్యక్తం చేయటం అనేది, బాలకృష్ణకి మంత్రి పదవి ఇవ్వాలి అనే ప్రెజర్ పార్టీ మీద అభిమానులు పెట్టదలుచుకునే పెట్టచ్చు. అంటే ముందు వీళ్ళు తెలుసుకోవాలి, ఆయన సినిమాల్లో ఉండాలా, రాజకీయాల్లో మంత్రి అవ్వాలా, ఏమిటి అనేది వీళ్ళు డిసైడ్ అయితే మిగిలింది సెట్ అయిపోతుంది. కానీ నాగబాబుకి ఇవ్వటం అనే గొడవ వేరు. నాగబాబు జనసేనకి చెందినటువంటి నాయకుడు. అతనికి ఇస్తారా ఇవ్వరా అనేది కూడా అనుమానమే. ఎమ్మెల్సీ అయితే ఇస్తున్నారు, అక్కడ వరకు కన్ఫర్మేషన్ ఉంది. ఎమ్మెల్సీ అయిన తర్వాత మంత్రి పదవి కూడా ఇస్తున్నారు అనేది ఒక ప్రచారం, ఒక స్పెక్యులేషన్ ఉంది. దాన్ని కొంతమంది అధికార స్థాయిలో కూడా మాట్లాడేస్తున్నారు. కానీ ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఒకవేళ నాగబాబుకి పదవి ఇవ్వదలుచుకుంటే కందుల దుర్గేష్ని తప్పించాలి. కందుల దుర్గేష్ని అక్కడ ఉంచి నాగబాబుని తీసుకోవడం కుదరదు. కందుల దుర్గేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ తమ పదవులను త్యాగం చేయాలి, ఎవరో ఒకళ్ళు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటే నాగబాబు గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే సెట్ అవుతుంది. కానీ ఇతరత్రా ఏ పని కాదు అది. ఎందుకంటే ఒకే పార్టీ నుంచి ముగ్గురిని అకామిడేట్ చేయటం, ఒకే కులానికి చెందిన వాళ్ళని అకామిడేట్ చేయటం కుదరదు. కాబట్టి ఎవరో ఒకళ్ళు రిజైన్ చేసి ఆ పొజిషన్లోకి నాగబాబుని సెట్ చేసి అదర్ సైడ్ ఇంకొకళ్ళని ఎవరినైనా దిగువ తరగతి నుంచి ఎవరైనా ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళు గెలుచుకున్నటువంటి వాళ్ళలో వాళ్ళని అకామిడేట్ చేయాలి. అందుకని కొంత వర్కౌట్ చేయాల్సినటువంటి వ్యవహారం ఇది. మరి దుర్గేష్ గారు తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాడా? ఆయన తప్పించడం వలన పశ్చిమ గోదావరి జిల్లాలో ఏమైనా తేడాలు వస్తాయా? ఇవన్నీ కూడా చూడాలి. ఆయన పైగా ఎమ్మెల్యే. అందుకని నాగబాబుకి మంత్రి పదవి అనే దానిలో 100 సందేహాలు ఉన్నాయి.
కానీ ప్రచారం అయితే జరుగుతోంది. వీళ్ళు గొడవ పడాల్సిన విషయం ఏంటంటే బాలకృష్ణ సినిమా ఇండస్ట్రీలో కొనసాగాల వద్దా. ఆయన సినిమా ఇండస్ట్రీలో సీరియస్గా ఉన్నాడు. ఆయన సినిమాలు హిట్ అవుతున్నాయి. ఆల్రెడీ 2 ప్రాజెక్టులు కమిట్ అయి ఉన్నాడు ఆయన. అందుకని బాలకృష్ణ ఇమ్మీడియట్గా బయటకు వచ్చేసే పరిస్థితి లేదు. ఆయన మంత్రి అయిపోతే ప్రొడ్యూసర్లు ఏమైపోతారు, ఈ కమిట్మెంట్ తీసుకున్నవారు. హరిహర వీరమల్లు పరిస్థితి ఏంటి అక్కడ, ఓజీ కండిషన్ ఏంటి. అలాగే మైత్రి మూవీ మేకర్స్కి సంతకం పెట్టి డబ్బులు తీసుకున్నాడు ఆయన, ఏది హరీష్ శంకర్తో సినిమా చేస్తారని. దాని పరిస్థితి ఏంటి, ఇప్పటివరకు సెట్స్ మీద కూడా వెళ్ళలేదు. అది వెళ్ళిన సినిమాల పరిస్థితే గందరగోళంగా ఉంది. అది పార్ట్ 1 రిలీజ్ డేట్ అన్నారు, రిలీజ్గా అవుతుందో లేదో కన్ఫర్మేషన్ లేదు ఇప్పటివరకు. సో అనుమానమే, ఉండకపోవచ్చు రిలీజు అనేది ఇప్పటికున్నటువంటి వార్త. ఆ విషయం అధికారికంగా ఆయన చెప్పట్లేదు రత్నం గారు. కాబట్టి బాలకృష్ణ గారు ఇప్పుడు ఇమ్మీడియట్గా సినిమాల్లో వదిలేసి రాజకీయాల్లో ఉన్నాడు. ఆయన రాజకీయాల్లో ఉన్నాడు, ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచాడు, ఓకే. కానీ మంత్రి పదవి భుజాన వేసుకునే పరిస్థితిలో ఆయన లేడని నేను అనుకుంటున్నాను. ఆయన కెరియర్ అక్కడ అయిపోతే ఇక్కడికి వచ్చేస్తాడు. మళ్ళీ వచ్చినప్పుడు ఏదో మంత్రి పదవిలో అకామిడేట్ చేస్తాడు. చంద్రబాబుకి ఆ సమస్యలు ఏం లేవు, పైగా బాలకృష్ణతో ఆ సమస్యలు. గతంలో హరికృష్ణకి ఒక అన్యాయం జరిగింది. హరికృష్ణకి ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆ క్యాబినెట్లో రవాణా శాఖ మంత్రిగా హరికృష్ణ గారికి పదవి ఇచ్చారు. ఇచ్చి 6 నెలల్లో ఆయన ఎక్కడి నుంచి అయినా కంటెస్ట్ చేయించి గెలిపించుకుని ఆ మంత్రి పదవి కొనసాగిస్తారని అనుకున్నారు అందరూ. అలాగే ఎమ్మెల్సీగా పంపించడానికి అవకాశం లేదు అప్పుడు. ఇప్పుడు ఉంది కానీ ఆ రోజున కౌన్సిల్ లేదు, అన్నగారే రద్దు చేశాడు. కాబట్టి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాడేమో అని అనుకున్నారు, కానీ ఆ పని జరగల. ఫైనల్గా 6 నెలలు దాటిన తర్వాత ఆయన పదవి నుంచి తప్పించారు. ఆ తర్వాత ఆయన పార్టీ నుంచి కూడా సాగనంపారు. హరికృష్ణ దాని మీద చాలా తీవ్రంగా తన వ్యతిరేకతను వ్యక్తం చేశాడు, యుద్ధం చేశాడు కూడా. ఫైనల్గా ఆయన మళ్ళీ చంద్రబాబు వైపే రాక తప్పలేదు. అయినప్పటికీ ఒక గ్యాప్ ఉంది అప్పటి నుంచి హరికృష్ణ ఫ్యామిలీకి, చంద్రబాబు ఫ్యామిలీకి. హరికృష్ణ గారి అమ్మాయికి ఎమ్మెల్యే ఇచ్చాడు ఆయన హైదరాబాద్లో. ఇచ్చి ఏదో ఒక హడావిడి చేసే ప్రయత్నం చేశాడు, ఒక మేకప్. మా మధ్య ఏమీ లేదు అనేది ప్రపంచానికి చెప్పడం కోసం ఒక ప్రయత్నం చేశాడు. కుకట్పల్లి నుంచి సుహాసిని గారిని నిలబెట్టి, ఆవిడకి గెలవలేదు. ఇలా ఒక ప్యాచప్ వర్క్ చేస్తాడు చంద్రబాబు. అలా ప్యాచప్ ప్రోగ్రాంలో భాగంగా బాలకృష్ణతో ఆయనకు ఆ ప్రాబ్లం లేదు, హరికృష్ణతో ఉన్న ప్రాబ్లం బాలకృష్ణతో లేదు. కాబట్టి బాలకృష్ణని అకామిడేట్ చేయగలడు ఆయన. కానీ బాలకృష్ణ గారే సిద్ధంగా లేడు పదవి తీసుకోవడానికి. అందుకని బాలకృష్ణ అభిమానులు ముందు బాలకృష్ణని కన్విన్స్ చేయాలి. అయ్యా మీరు సినిమాలు ఆపేసి రాజకీయాల్లోకి వెళ్ళిపోండి, పూర్తి స్థాయిలో మంత్రి అయిపోండి, కాకపోతే ముఖ్యమంత్రి అయిపోండి, ఇంకేదైనా అయిపోండి అని ఆయన మీద ప్రెజర్ పెట్టడం బెటర్. అనవసరంగా నాగబాబుని లాగటం అది కరెక్ట్ కాదు. నాగబాబు కష్టాలు నాగబాబుకు ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.